హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి లేకుండా ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ పల్చటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు వేడి వేడి ఇడ్లీల్లో కానీ, దోశల్లో కానీ, లేదంటే వడల్లో కానీ, ఉప్మాలో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొబ్బరి లేకుండానే టేస్టీగా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలని వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు పల్లీలని హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీల గింజ లోపల వరకు వేయకుండా పై వరకే వేగి ఈ చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసారా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. సో పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు సాంబార్ ఉల్లిపాయలని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. ఈ చట్నీలో ఖచ్చితంగా ఇలా సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. నార్మల్ ఉల్లిపాయ కన్నా కానీ ఇలా సాంబార్ ఉల్లిపాయ వేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని 1 ఇంచు దాకా అల్లం ముక్కను కూడా వేసేసుకొని వీటిని కొంచెం ఈ ఉల్లిపాయలు లైట్గా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. చూసారా ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండును వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సో వీటిని వేయించుకునేసరికి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఈ పల్లీల పైన పొట్టంతా కూడా శుభ్రంగా తీసేసేయండి. ఈ చట్నీ కోసం ఖచ్చితంగా పల్లీల పైన ఇలా పొట్టు తీసేస్తేనే మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. లేదు మాకు పల్లీల పైన పొట్టు ఉంటేనే ఇష్టం అనుకుంటే పొట్టు ఉంచుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు చూసారా ఈ విధంగా పల్లీల పైన పొట్టు అంతా కూడా తీసేసాను. ఇప్పుడు ఈ పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం మెత్తగా అలాగే గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటేనే మనకి చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరని వేయించకూడదు, ఇలా పచ్చి కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని ఈ కొత్తిమీర వేసిన తర్వాత చట్నీని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొత్తిమీర అనేది కొంచెం చిన్న పలుకుల్లాగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా ఈ విధంగా కొంచెం కొత్తిమీర ఇలా చిన్న పలుకుల్లాగా కనిపించాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం చట్నీని గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ కొంచెం పలచగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసుకొని చూసారా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఖచ్చితంగా ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా
వేగాక ఇంగువాని కూడా వేసుకొని కలుపుకోండి. ఇంగువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. తాలింపుని ఇలా చక్కగా వేయించేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా కొబ్బరి లేకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ నీరు చట్నీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ టిఫిన్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.